గ్రీస్లో ఏర్పడ్డ కారు చిచ్చు అక్కడ ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. కారు చిచ్చును ఆర్పడానికి గ్రీస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. యుద్ధ ప్రాతిపదికన హెలికాప్టర్ను రంగంలోకి దించింది. అసలు అడవుల్లో కారు చిచ్చులు ఎందుకు ఏర్పడతాయి? కారు చిచ్చులను ఆర్పివేయడం ఎందుకంత కష్టంగా మారుతోంది? కారు చిచ్చుల కారణంగా జీవ వైవిధ్యానికి జరుగుతున్న నష్టమేంటి? వాచ్ ది స్టోరీ. గ్రీస్లో కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తోంది. రాజధాని ఏథెన్స్కు పశ్చిమాన కార్చిచ్చు నెలకొంది. బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు అత్యంత వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. కాగా కార్చిచ్చును ఆర్పివేయటానికి గ్రీస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాగా కార్చిచ్చును ఆర్పివేయటానికి ప్రయత్నిస్తున్న 2 హెలికాప్టర్లు గాల్లోనే ఢీకున్నాయి. దీంతో 2 మరణించారు. కార్చిచ్చు సంఘటనలు సమస్త మానవాళికి సవాళ్లు విసురుతున్నాయి. కార్చిచ్చులు ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అడవుల్లో తరచూ కార్చిచ్చులు సంభవిస్తుంటాయి. అడవుల్లో రాజుకున్న నిప్పును ఆర్పివేయటం అంత ఈజీ కాదు. ఆకురాల్చే అడవులు, గడ్డితో కూడిన అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చులు తరచూ సంభవిస్తుంటాయి. అడవుల్లో సంభవించే కార్చిచ్చులకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. చిలీ, అమెజాన్, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియా అడవుల్లో సంభవించిన కార్చిచ్చులు మానవాళికి మునుపెన్నడూ లేనంత తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అయితే కొన్నిసార్లు హెలికాప్టర్ల ద్వారా ఉవ్వెత్తున ఎగిసిపడే మంటలను ఆర్పటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అసలు అడవుల్లో నిప్పు రాజుకోనే కూడదు. ఒక్కసారి రాజుకుంది అంటే ఆర్పడం అంత ఈజీ కాదు. హెక్టార్ల మేర అడవులను తగలబెట్టే కార్చిచ్చులను ఆర్పటం చాలా కష్టంతో కూడుకున్న పని. అంతేకాదు, తీవ్రస్థాయిలో ఏర్పడే అగ్ని ప్రమాదాలను వ్యాపించకుండా నిలువరించటం అంత సులభమైన విషయం కాదు. గాలుల తీవ్రత, తక్కువ తేమ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, ఎటు చూసినా గుట్టెల ప్రాంతాలు ఇవన్నీ ఎగిసిపడే మంటల్ని నియంత్రించే ప్రయత్నాలకు అవరోధంగా నిలుస్తాయి. కార్చిచ్చులతో ఆయా ప్రాంతాల్లో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అడవుల్లోని చెట్లు, చేమలతో పాటు జంతుజాలం కూడా తీవ్రంగా నష్టపోతోంది. అనేక రకాల జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. అటవీ ప్రాంతాల్లో ఎడాపెడా సంభవిస్తోన్న అగ్ని ప్రమాదాలతో చివరికి ఆహార సమస్య తలెత్తుతోంది. గడ్డి, ఇతర మొక్కలు కాలిపోవటం వల్ల దుప్పుల వంటి కొన్ని రకాల శాకాహార జంతువులు ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆహారం కోసం ఈ జంతువులు అడవుల నుంచి బయటకొస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పొలాల్లోని పంటకు నష్టం చేస్తున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉండే కార్చిచ్చులతో అన్ని విధాల నష్టమే. కార్చిచ్చుల దెబ్బకు కొన్నిసార్లు హెక్టార్ల మేరకు అడవులు తగలబడుతుంటాయి. ఫలితంగా అడవుల విస్తీర్ణం తగ్గుతుంది. అంతిమంగా జీవ వైవిధ్యానికి తోడ్పడే అటవీ ఆవరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం కలుగుతుంది.